హలో ఆల్, చూడండమ్మా, మనం ఈరోజు ఆంథ్రోపాలజీ ఒక ఆర్టికల్ తీసుకుంటున్నాం. ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఇన్ డీటెయిల్డ్గా చూస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ బ్రైడ్ ప్రైస్. ఓకేనా? డౌరీ అనేది మనకు జనరల్గా తెలుసు. డౌరీలో ఏమవుతుందో చూద్దాం. జనరల్గా ఈ బ్రైడ్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటో కూడా చూద్దాం. ఈ బ్రైడ్ ప్రైస్ కాన్సెప్ట్ అనేది మనకి ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో 10 మార్క్స్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆ టాపిక్కి వెళ్ళే ముందు ఒకసారి చూడమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి 10% డిస్కౌంట్ ఆఫర్ అనేది వస్తుంది ఎక్స్క్లూజివ్ ఆప్షనల్ కోర్సెస్ మీద. మనకి ఫీజు ఎంత? ముందు 25,000 ఉండేది. ఈ డేట్ గుర్తుంచుకోండి అమ్మా, 15th ఏప్రిల్. ఓకేనా? 15th ఏప్రిల్ చెప్తాను దీని గురించి. ఓకేనా? ఈ 10% డిస్కౌంట్ అనేది మనకి 25,000 కాకుండా 22,500కి మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఆప్షనల్కి వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. అంటే మీరు ఆప్షనల్స్ అనేవి ఎంత త్వరగా నేర్చుకుంటే మీకు అన్ని టైమ్స్ మల్టిపుల్ రివిజన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అనేది ఆప్షనల్స్ మీద ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. చూడండమ్మా, మనం ఏ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్. ఓకేనా? ఆంథ్రోపాలజీ స్వయంగా నేను డీల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్ చూస్తాం కదా, దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనం ఆంథ్రోపాలజీ కోర్స్ కేవలం 4 monthsలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవలం 4 monthsలో టోటల్ ఆంథ్రోపాలజీ విత్ నోట్స్తో సహా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మనం నోట్స్ కూడా డైలీ షేర్ చేస్తూ ఉంటాము. సో మీరు క్లాసెస్ అనేవి కూడా హ్యాపీగా విని నోట్ ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 22,500 ఆఫర్ కేవలం 15th ఏప్రిల్ వరకు. అందుకే డేట్ 15th ఏప్రిల్ అని స్ట్రెస్ చేయడం జరిగింది. ఈ 25,000 నుంచి 22,500కి వెళ్ళే ఆఫర్ కేవలం ఈ 15th ఏప్రిల్ వరకు. ఆ తర్వాత మళ్ళీ 25,000కి వెళ్తుంది. సో ఎవరైతే ఇంకా ఆప్షనల్ కోర్సెస్ అనేది స్టార్ట్ చేయలేదో ఇది వాళ్ళకి మంచి డిస్కౌంట్ టైం అమ్మ. ఖచ్చితంగా వాళ్ళు ఈ అమౌంట్ అనేది హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 22,500తోనే మొత్తం మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఆప్షనల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు మన క్లాసెస్ ఆంథ్రోపాలజీ లాంటివి చూసుకుంటే తక్కువ సిలబస్ ఉంటుంది, ప్లస్ మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ కూడా అవుతుందన్నమాట. చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడం కాల్ చేస్తే మీరు ఏ క్వైరీ అయినా సాల్వ్ చేస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? ఎస్. సో ఇంకా లేట్ చేయకండి, మనం ఇప్పుడు ఈ టాపిక్ చూద్దాం. చూడండి, బ్రైడ్ ప్రైస్ డౌరీది చూద్దాం ఒకసారి. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఆంథ్రోపాలజీలో ఒక స్టాటిక్ టాపిక్ అనేది చూద్దామమ్మా. సో సిలబస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులోంచి ఒక టాపిక్ అనేది చూద్దాం, అది బ్రైడ్ ప్రైస్. ఓకేనా? డౌరీ సిస్టమ్ మన అందరికీ తెలుసు. ఈ బ్రైడ్ ప్రైస్ సిస్టమ్ ఏంటో ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. ఓకేనా? బ్రైడ్ ప్రైస్ అనేది జనరల్గా మనం ట్రైబల్ ఏరియాస్లో చూస్తాము. మనకి ఈ బ్రైడ్ ప్రైస్ కాన్సెప్ట్ అనేది మ్యారేజెస్లో వస్తుంది. ఓకేనా? మనకి ఆంథ్రోపాలజీలో పేపర్ 1లో మనకి మ్యారేజెస్ అనే టాపిక్ ఉంది. ఆ మ్యారేజెస్ టాపిక్లోని మనకి బ్రైడ్ ప్రైస్ అండ్ డౌరీ గురించి వస్తుందమ్మా. ఓకేనా? సో చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకేనా? చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి ఆప్షనల్ ఇంకా జిఎస్ కోర్స్ అనేది వస్తుంది. జిఎస్ ఆఫ్లైన్ అనేది మనం ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది, అశోక్ నగర్ దగ్గర. ఓకేనా? క్లాసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మనకి యూట్యూబ్లో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డెమో అమ్మ. ఓపెన్గా ఖచ్చితంగా మీరు 3 days డెమోకి అటెండ్ అవ్వచ్చు. మన క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? మన క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? మనకి కేవలం ఈఎంఐ 5,000 పర్ మంత్తో మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 5,000 పర్ మంత్తో మీరు ఫీజెస్ అనేవి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. మనకి ఈ కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. ఇప్పుడు యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనం హైదరాబాద్లో మెయిన్ ఉండడం జరిగింది. హైదరాబాద్లో నేను క్వాలిటీ డీల్ చేస్తున్నాను అన్నమాట. నేను క్వాలిటీ డీల్ చేస్తున్నాను హైదరాబాద్లో. మీరు ఒకవేళ నన్ను కలవాలనుకున్నా కూడా అశోక్ నగర్ మన బ్రాంచ్కి వచ్చి నాతో మీటింగ్ అనేది మీకు చేయొచ్చు అనమాట. ఓకే? నన్ను మీట్ అవ్వచ్చు. ఈ నెంబర్ చూడండి, ఇక్కడ ప్రత్యూష మేడంది. ఈ మేడంకి కాల్ చేస్తే మీకు ఏ విధమైన క్వైరీస్ కూడా సాల్వ్ చేస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్కి కూడా మీరు మేడంకి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, ఇక్కడ చూడండి, మనం ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేద్దాం.
మనకి ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి ఆన్లైన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కూడాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కేవలం 60,000 రూపీస్కే వస్తుంది, కేవలం 60,000 రూపీస్కే. ఏపీఎస్సి గ్రూప్ 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్కి. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మనకి 45,000 రూపీస్కి వస్తుంది. మనకి ఏపీఎస్సి టీఎస్పీ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ పడుతుంది అన్న గ్యారంటీ అనేది వచ్చింది కదమ్మా. సో అందుకనే ప్రిపరేషన్ అనేది మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే రివిజన్కి టైం ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ యూపీఎస్సి ఇన్ఫినిటీ తీసుకున్నా, ఓకేనా. ఒక డేట్ చెప్తాను చూడండమ్మా, 15th ఏప్రిల్, ఓకేనా. 15th ఏప్రిల్ మనకి యూపీఎస్సి ఇన్ఫినిటీ మీరు తీసుకున్నారు అంటే మనకి దీంట్లో చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి టోటల్గా కంప్లీట్ అయిపోతాయి. జిఎస్ ప్లస్ ఎస్ఐ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది, ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన క్లాస్ అనేది వినొచ్చు. ఒకసారి డబుల్ ధమాకా ఆఫర్ చూడమ్మా. యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆన్లైన్ తీసుకుంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది, ఓకేనా. ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కంప్లీట్గా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. సో అందుకనే ఇంకా మరి లేట్ చేయకండి. డేట్ అందుకనే చెప్పాను 15th ఏప్రిల్ వరకే మనకి ఈ ఫీజు 60,000 కానీ లేదంటే ఈ కాంప్లిమెంట్ కానీ 15th ఏప్రిల్ తర్వాత 60,000 ఫీజు కాస్త 70,000కి వెళ్ళబోతుంది. సో అనవసరంగా 10,000 పేమెంట్ అనేది ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదమ్మా. అందుకనే 15th ఏప్రిల్ లోపల మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మీరు హ్యాపీగా ఫీజు మొత్తం ఈఎంఐ ప్రాసెస్లో కట్టచ్చు, మంత్లీ 5,000 చొప్పున. ఇప్పుడు ఈ 60,000 కూడా మీరు హ్యాపీగా 12 monthsలో కట్టి క్లియర్ చేయొచ్చు. అండ్ ఈ నెంబర్ చూడండి, నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మేడం మీకు డౌట్స్ ఏమున్నా కూడా క్వెరీ చేస్తారు. సో సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా, ఓకేనా. ఇదొక ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజీ కాన్సెప్ట్ అనమాట, డౌరీ ఇంకా బ్రైడ్ ప్రైస్, ఓకేనా. ఫస్ట్ డౌరీ గురించి చెప్తాను, ఆ తర్వాత మనం మెయిన్ టాపిక్ అనేది బ్రైడ్ ప్రైస్ గురించి, ఓకేనా. డౌరీ సిస్టమ్ అనేది మనం ప్రెజెంట్ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తున్నాము. ప్రెజెంట్ కాంటెక్స్ట్లో డౌరీ అంటే ఏంటి, ఇక్కడ బ్రైడ్ గ్రూమ్, ఓకే. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్ళి కొడుకు అనమాట, అంటే మేల్. అండ్ బ్రైడ్ అంటే ఫీమేల్, ఓకేనా. మనకి డౌరీలో ఏమవుతుంది, అసెట్స్ అనేవి, అమౌంట్ అనేది ఫీమేల్ నుంచి మేల్కి వెళ్తుంది అండ్ ఫీమేలే మేల్ హౌస్కి వెళ్తుంది, ఓకేనా. డౌరీలో ఏం జరుగుతుంది, అమౌంట్ అనేది అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్ అనేది ఫీమేల్ నుంచి మేల్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ హౌస్ కూడా ఫీమేలే వాళ్ళ ఇంటి నుంచి మేల్ హౌస్కి వెళ్తుంది. దీన్ని మనం డౌరీ అంటాము. బట్ బ్రైడ్ ప్రైస్లో వేరేగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ గ్రూమ్ అంటే పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు అనుకోండి, బ్రైడ్. జనరల్గా ఏంటి, రెండు కూడా మేల్ సైడ్ వెళ్తున్నాయి. బట్ గ్రూమ్ మరి మనం ఇక్కడ బ్రైడ్ ప్రైస్ తీసుకున్నాము అంటే గ్రూమ్ అనేవాడు పెళ్ళి కూతురికి అమౌంట్ కానీ గిఫ్ట్ కానీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అనేది చూద్దాం. గిఫ్ట్ అనేది మేల్ నుంచి ఫీమేల్కి వెళ్తుంది, గర్ల్ అనేది ఫీమేల్ హౌస్ నుంచి మేల్ హౌస్కి వెళ్తుంది. అంటే ఆపోజిట్ సైడ్లో ఇక్కడ జరుగుతుంది, అవునా. డౌరీలో ఏదైతే జరుగుతుందో దానికి రివర్స్లో జరుగుతుంది అనమాట. గిఫ్ట్ అమౌంట్ అనేది పెళ్లి కొడుకు నుంచి పెళ్లి కూతురికి వెళ్తుంది, బ్రైడ్ ఏమో పెళ్లి కూతురు వాళ్ళ హౌస్ నుంచి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చూస్తాము, అమౌంట్ అనేది మెయిన్ పెళ్లి కూతురికి ఇస్తున్నాము అంటే ఆమెకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నట్టు. తెలుగులో కూడా మనం కన్యాశుల్కం అంటాం కదమ్మా, కన్యాశుల్కం లాంటిది అనమాట. మనము ఇటువంటివి మ్యారేజ్ ప్రాక్టీసెస్ ట్రైబల్ ఏరియాస్లో చూసినప్పుడు ఎక్కువ చూస్తాము. ఎందుకో కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఈ బ్రైడ్ ప్రైస్ మీద కొన్ని థియరీస్ కూడా ఉండడం జరిగింది, ఓకేనా. కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ అండ్ ప్రాపర్టీ ఆపోజిట్ సైడ్స్లో వెళ్తాయి, ఓకే. ఉమెన్ అండ్ ప్రాపర్టీ, గిఫ్ట్ అనేది ప్రాపర్టీయే కదమ్మా. ఆ గిఫ్ట్ అనేది మేల్ నుంచి ఫీమేల్కి వెళ్తుంది, బట్ ఉమెన్ మాత్రం ఫీమేల్ హౌస్ నుంచి మేల్ హౌస్కి వెళ్తుంది. బట్ డౌరీలో చూస్తే మేల్కి అమౌంట్ వస్తుంది, ఫీమేల్ కూడా వస్తుంది అనమాట. ఉమెన్ అండ్ ప్రాపర్టీ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్తాము, ఆపోజిట్ డైరెక్షన్, ఓకే. సో దీన్ని మరింత క్లారిటీగా ఎగ్జాంపుల్తో చూద్దాం, చూడండి అమ్మా. సరే, అయితే ఈ బ్రైడ్ ప్రైస్ అనేది కేవలం క్యాష్ అయినా? నో,
క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదంటే సర్వీస్ అయినా చేసి కంప్లీట్ చేయొచ్చు. ఓకే, క్యాష్ అయినా ఇవ్వచ్చు, ఇన్ ద కైండ్ కానీ సర్వీస్ అయినా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, మనము జనరల్గా ఇటువంటివి ట్రైబల్ ఏరియాస్ అన్నాను కదమ్మా. ఎగ్జాంపుల్ కింద న్యూ ఇయర్ కమ్యూనిటీ అని తీసుకుంటామంటాం. ఆఫ్రికాలో న్యూ ఇయర్స్ అని ఉన్నారు. ఈ న్యూ ఇయర్ కమ్యూనిటీలో మనము బ్రైట్ ప్రైస్ కింద మేల్స్ వాళ్ళు ఫీమేల్స్కి ఏమిస్తారు, క్యాటిల్ ఇస్తారు. వాళ్ళు క్యాటిల్ రేరింగ్ ఎక్కువ చేస్తారనమాట. అంటే క్యాటిల్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఎలా ఇస్తామో ఒక హౌస్ కానీ క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇస్తాం కదమ్మా. అక్కడ ఆ న్యూ ఇయర్ కమ్యూనిటీ వాళ్ళు, ఆఫ్రికన్ న్యూ ఇయర్ కమ్యూనిటీ వాళ్ళు బ్రైట్ ప్రైసెస్ కింద క్యాటిల్ అనేవి మేల్ హౌస్ నుంచి ఫీమేల్ హౌస్కి వెళ్తుంది. ఎందుకు, ఫీమేల్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి. ఓకే, సరే, అయితే దీని రీజన్స్ ఏంటో చూస్తే మనకి చాలా ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకు ఒకప్పుడు మేల్సే ఫీమేల్స్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేవారు, ఇప్పుడు మాత్రం రివర్స్ అయిపోయింది అని తెలుస్తుంది అనమాట. మనకి మెయిన్ ఈ బ్రైట్ ప్రైస్ మీరు చూస్తే మనకి ఈ బ్రైట్ ప్రైస్ అంటే ఏంటి అంటే రికగ్నిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అని కింద చూస్తామన్నమాట. ఒక రీజన్ ఏంటి అంటే రికగ్నిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్. జనరల్గా మీరు ట్రైబల్ ఏరియాస్లో చూస్తే మేల్స్ అనేవాళ్ళు హంటింగ్కి వెళ్తారు, ఫిమేల్స్ అనేవాళ్ళు కలెక్షన్ చేస్తారు. ఓకేనా, కలెక్షన్ చేస్తారు. సార్, కలెక్షన్ చేయడం అంటే ఏంటి? ఓకే, చాలా వరకు ఫ్రూట్స్ కానీ క్యారెట్, బీట్రూట్ ఇటువంటి ట్యూబర్స్ కానీ అండ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా కలెక్షన్కి ఫిమేల్ వెళ్తారు. అండ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా ఫిమేల్ చూసుకుంటారు అనమాట. బట్ ఒకవేళ ఇప్పుడు ఆ ఫిమేల్ అనేది వాళ్ళ హౌస్ నుంచి మేల్ హౌస్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన కలెక్షన్ అంతా కూడా మేల్ ఫ్యామిలీకి కదిస్తుంది. అందుకని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అంటే ఇక నుంచి అమ్మాయి అనేది మీకే సొంతం అని చెప్పడానికి అబ్బాయి వాళ్ళు అమౌంట్ అనేది లేడీ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే మనం బ్రైట్ ప్రైస్ అని అంటాము. ఓకేనా, సో ఈ విధంగా అమ్మాయి అనేది ఎప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లోనే సర్వీస్ చేయడానికి కుదరదు. ఆమె ఎప్పటికీ ఇంకా ఈ అబ్బాయితోనే ఉండాలి అని చెప్పేసి బ్రైట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మరికొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ ఆ రీజన్స్కి వెళ్ళే ముందు మీరు బ్రైట్ ప్రైస్ని ఇంకే విధంగా పిలవచ్చో కూడా చూస్తే సరిపోతుంది. బ్రైట్ ప్రైస్ని మనము బ్రైడ్ వెల్త్ అని కూడా అంటాము. ఓకేనా, బ్రైడ్ వెల్త్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ ప్రోజనీ ప్రైస్ అని కూడా అంటాము. ప్రోజనీ ప్రైస్. సార్, బ్రైడ్ వెల్త్ ఏంటి, ప్రోజనీ ప్రైస్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. బ్రైడ్ ప్రైస్ని జనరల్గా బ్రైడ్ వెల్త్ అని అంటాము. ఎక్కువ అమౌంట్ కాబట్టి వెల్త్ అని అంటాము. అండ్ ఎందుకు ప్రోజనీ ప్రైస్ అని కూడా అంటాం. ప్రోజనీ అంటే నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓకేనా, ప్రోజనీ అంటే నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ, నథింగ్ బట్ ఆఫ్ స్ప్రింగ్. ఓకే, నెక్స్ట్ బేబీస్ అనమాట, ఆఫ్ స్ప్రింగ్. ఓకే, ఆఫ్ స్ప్రింగ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే బ్రైడ్ వెల్త్ అన్నా, బ్రైడ్ ప్రైస్ అన్నా, ప్రోజనీ ప్రైస్ అన్నా అన్నీ కూడా ఒకటే. ఓకేనా, ప్రోజనీ అంటే ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ రిలేటెడ్ టు ఆఫ్ స్ప్రింగ్స్కి అనమాట. ఆఫ్ స్ప్రింగ్స్ గురించి మనము అమౌంట్ అనేది కడతాము. అదేంటో కూడా మనం రీజన్స్లో ఇంకా నెక్స్ట్ పాయింట్స్ కింద చూస్తాం. చూడండి అమ్మ, మరి ఇంకా రీజన్స్ ఏమున్నాయో ఒక్కసారి చూడండి. బ్రైడ్ ప్రైస్ని మనం బ్రైడ్ వెల్త్ అండ్ ప్రోజనీ ప్రైస్ అంటాం కదా. ఆల్రెడీ ఒకటి చూసాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అనేది రికగ్నైజ్ చేయడానికి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆమె ఎక్కువ కష్టపడేది, ఆ కష్టమంతా ఇప్పుడు గ్రూమ్ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది కాబట్టి సో దాన్ని ఓకే చేయడానికి అమౌంట్ అనేది పే చేస్తారు అని. మరొకటి ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ స్టేటస్ టు ది గర్ల్. ఓకేనా, బ్రైట్ ప్రైస్ అనేది గర్ల్కి స్టేటస్ లాంటిది. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదమ్మా, అరే డౌరీ ఎంత తెచ్చుకున్నామని, అంటే డౌరీ బట్టి వాడి స్టేటస్ అనేది సొసైటీలో పెరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. అదేవిధంగా జనరల్గా బ్రైట్ ప్రైస్లో కూడా ఓకే, ఆ అమ్మాయికి నువ్వు ఎంత ఇచ్చి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి రావడానికి నేను ఒక 1 lakh ఇచ్చాను, 10 lakhs ఇచ్చాను అని చెప్తాం కదమ్మా. అంటే ఆ అమౌంట్ అనేది ఆమె స్టేటస్కి సంబంధించింది. ఎందుకు అంటే మీకు ట్రైబల్ సొసైటీస్లో ఎప్పుడూ కూడా ఫిమేల్స్ అనే వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్తో చూడడం అనేది జరుగుతుంది. ఫిమేల్స్ని ఎక్కువ రెస్పెక్ట్తో చూడడం జరుగుతుంది. అక్కడ మేల్ టు ఫిమేల్ పాపులేషన్ చూసినా మేల్ ఒకవేళ 100 ఉంటే ఫిమేల్ ఒక 105, 110 దాకా ఉంటారు ఇన్ జనరల్గా. ఎందుకు ఈ రేషియో ఎందుకు వచ్చిందంటే ఫిమేల్స్కి హయ్యర్ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు. స్టేటస్ టు ది గర్ల్ అనేది పెరుగుతుంది బ్రైట్ ప్రైస్ వల్ల. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఈ బ్రైడ్ వెల్త్ అనేది కంపెన్సేషన్. ఓకేనా, ఒక కంపెన్సేషన్ లాంటిది అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా,
ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ రికగ్నైజ్ అవుతుంది. బట్ ఆమె వెల్త్ అనేది వాళ్ళ ఇంట్లో క్రియేట్ చేసేది ఇప్పుడు గ్రూమ్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తారు. సో అక్కడ అందుకు ఆమె వాళ్ళ ఫ్యామిలీకి ఆ గ్రూమ్ పేరెంట్స్ ఆ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురు ఫ్యామిలీకి కంపెన్సేషన్ కింద కడతారు. మీ అమ్మాయిని మేము తెచ్చుకుంటున్నాం కదా, మీ అమ్మాయి వల్ల మీ ఆస్తిలో కొంత వెల్త్ అనేది తగ్గిపోతుంది కదా, దాన్ని మేము కంప్లీట్ చేయడానికి ఇదిగోండి ఈ అమౌంట్ అనేది ఇస్తున్నాము, లేదంటే ఈ విధమైన క్యాటిల్ అనేది ఇస్తున్నాము అని ఇస్తారు. అంటే కంపెన్సేషన్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే టు మెయింటైన్ దిస్ లాస్ అండ్ లీగల్ క్లెయిమ్స్ టు ది చిల్డ్రన్. ఓకే, రేపొద్దున్న ఈమె ప్రెగ్నెంట్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత చిల్డ్రన్ని బేర్ చేస్తుంది. ఆ చిల్డ్రన్ కూడా ఈ గ్రూమ్ ఫ్యామిలీకే పెళ్ళికొడుకు ఫ్యామిలీకే చెందుతారు తప్ప పెళ్లి కూతురు ఫ్యామిలీ వాళ్ళకి చెందరు అని చెప్పడానికి కోసం బ్రైడ్ ప్రైస్ అనేది పే చేస్తాం. ఇవన్నీ రీజన్స్ అనమాట, ఇవన్నీ పాసిబుల్ రీజన్స్ బ్రైడ్ ప్రైస్ ఎందుకు వచ్చింది అని. ఓకేనా, కంపెన్సేషన్ కింద అండ్ స్టేటస్ టు ది గర్ల్ అండ్ లాస్ అండ్ లీగల్ క్లెయిమ్స్ టు ది చిల్డ్రన్ యొక్క నెక్స్ట్ ఆ ఫీమేల్కి పుట్టబోయే చిల్డ్రన్ కూడా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొకటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అనేది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి ఆమె లైఫ్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది, ఆమెని బాగానే చూసుకుంటాము, వెల్ ట్రీటెడ్గానే ఆ గర్ల్ని చూసుకుంటాము, మాది హామీ అని అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ప్లస్ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన బ్రైడ్ ప్రైస్ కూడా రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అయినా వాళ్ళు గర్ల్స్ని జాగ్రత్తగా ట్రీట్ చేస్తారు అన్న ఉద్దేశంతో పెట్టారు, చూసారమ్మా. సో అందుకని డౌరీ నుంచి బ్రైడ్ ప్రైస్కి వెళ్ళడమే మంచిది, ఉమెన్ని వెల్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మనం దాన్ని ప్రోజనీ ప్రైస్ అని కూడా అన్నాం కదమ్మా. ఈ ప్రోజనీ ప్రైస్ ఒక్కసారి చూడండి. మనకి 2 కమ్యూనిటీస్ అనేవి ఉండడం జరిగింది, ట్రైబల్ కమ్యూనిటీసే. అందులో ఒకటి సాకలావా ఆఫ్ మడ్గాస్కర్ రీజియన్లో సాకలావా అనే ట్రైబల్ కమ్యూనిటీ ఉందన్నమాట. ఓకేనా, ట్రైబల్ కమ్యూనిటీ ఉంది. అందులో ఏమవుతుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ఉమెన్ అనేది ఇప్పుడు చూడండి, మేల్కి ఫిమేల్కి మ్యారేజ్ అయింది. ఈ ఫిమేల్ అనేవాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఈ మేల్ అనేవాడు ఫిమేల్ గురించి కొంత డబ్బులు అనేది పెట్టాడు కదా. సో అందుకనే ఇప్పుడు ఈ ఫిమేల్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ మేల్ 2ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ బేబీస్ అనేవాళ్ళు పుడతారు కదా. అందులో ఖచ్చితంగా ఫస్ట్ 3 బేబీస్ కూడా ఈ మేల్కే ఇచ్చేయాలి. ఫస్ట్ మేల్కి M1కే ఇచ్చేయాలి. M1కి ఫిమేల్కి, మేల్ 1కి ఫిమేల్కి మ్యారేజ్ అయ్యింది. ఫీమేల్ ఏంటి డైవర్స్ తీసుకోవాలనుకుంది. బట్ వాళ్ళిద్దరూ అగ్రిమెంట్లోకి వస్తారనమాట. ఏంటి, ఈమె నెక్స్ట్ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుంటుంది M2. ఆ మేల్ 2ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె కొంతమంది చిల్డ్రన్ని బేర్ చేస్తుంది. అందులో ఫస్ట్ 3 చిల్డ్రన్ కూడా ఖచ్చితంగా M1కే ఇవ్వాలి. ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ మేల్ అనేవాడు ఫిమేల్కి బ్రైడ్ ప్రైస్ ఆర్ ప్రోజనీ ప్రైస్, అందుకే అన్నాను కదమ్మా ప్రెగ్నెన్సీ అంటే నెక్స్ట్ హెరిడిటరీ జనరేషన్స్ అనేవి ఈ మేల్స్కి ఉండాలి. కాబట్టి ఫస్ట్ 3 చిల్డ్రన్ని కూడా M1కి ఇస్తే సరిపోతుంది. అందుకే దీన్ని ప్రోజనీ ప్రైస్ అని కూడా అంటాము. నేను డబ్బులు కట్టింది నీ గురించి మాత్రమే కాదు, నెక్స్ట్ నాకు చిల్డ్రన్ వస్తారు, నేను రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత నా చిల్డ్రన్ నన్ను చూసుకోవాలి కదా, అండ్ నెక్స్ట్ నా జనరేషన్స్ అనేవి పాస్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతోనే నీకు అమౌంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు కాన్సెప్ట్ అనమాట. ఇది సకలావా ఆఫ్ మడగాస్కర్లో ఇట్లా జరుగుతుంది. ఓకేనా, మరొకటి ఉంది అక్కడ ఏమవుతుంది అంటే బవెండా సౌత్ ఆఫ్రికాలో అనమాట. బవెండా కమ్యూనిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో జనరల్గా ఏమవుతుంది అంటే ఒకవేళ ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ M1 ఉన్నారు ఫీమేల్, ఓకే, మేల్ 1 ఫీమేల్. ఈ ఫీమేల్ అనేవాళ్ళు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆమె మరొక ఫీమేల్ని సెట్ చేసి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయించాలి. సో ఎందుకు అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ M1 అనేవాడు ఈ కొత్త ఫీమేల్కి F1 F2 అనుకోండి, F2కి మళ్ళీ ప్రోజనీ ప్రైస్ కానీ ఏ విధమైన ప్రైస్ అనేది కూడా పే చేయ అవసరం లేదు. ఓకేనా, ఏ విధమైన అమౌంట్ కూడా మరి ఇవ్వవసరం లేదన్నమాట.
ఎందుకంటే ఆల్రెడీ M1కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు M1 ఒకవేళ డైవర్స్ తీసుకొని వెళ్దామంటే ఖచ్చితంగా మరొక ఫీమేల్ని సెట్ చేసి ఆమె వెళ్ళాలి. సో ఇది బవెండా కమ్యూనిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో మనం చూస్తాము. బవెండా కమ్యూనిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనమాట. సో చూసారు కదమ్మా. అండ్ నెక్స్ట్ మెయిన్ మరొక కాన్సెప్ట్ ఏమిటంటే ఇది జనరల్గా మ్యారేజ్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేస్తుంది. మ్యారేజ్ సిస్టమ్ని టోటల్గా స్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనా. అంటే మ్యారేజ్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేయడం అంటే మేల్ ఫీమేల్ ఎప్పుడు కూడా తగువ ఆడుకోకుండా నెక్స్ట్ చిల్డ్రన్ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ కూడా ఏంటి, ఆల్రెడీ మేల్ అనేవాడు ఫీమేల్కి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫీమేల్ ఏదైనా హట్ అయి వెళ్ళిపోతే అమౌంట్ రాదు, ఆ ఫీమేల్ కూడా రాదనమాట. సో అందుకనే బ్రైడ్ ప్రైస్ అనేది పే చేయడం జరుగుతుంది. గ్రూమ్ ఫ్యామిలీ వాళ్ళు, పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు బ్రైడ్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది బ్రైడ్ ప్రైస్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా జనరల్గా మనం పాజిబుల్ రీజన్స్ ఫర్ బ్రైడ్ ప్రైస్. బ్రైడ్ ప్రైస్ అనేది అప్పుడు ఎందుకు పెట్టే వాళ్ళము అన్నదానికి పాజిబుల్ రీజన్స్ అన్నమాట ఇవన్నీ. ఈ క్వశ్చన్ అంతా కూడా అలా చూస్తే మీకు 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుందమ్మా. ఇప్పుడు డౌరీ గురించి చూడండమ్మా. ఇప్పుడు డౌరీ గురించి మనం చూస్తే జనరల్ కాన్సెప్టే మనకు తెలిసిందే. ఆంథ్రపాలజీలో ఎందుకు పాజిబుల్ రీజన్స్ వచ్చాయో అని కూడా చూస్తామన్నమాట. ఏంటి డౌరీలో మనకి పెళ్ళికొడుకు మేల్ ఉంటాడు, ఫీమేల్ ఉంటాడు. ఫీమేల్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ఫీమేల్ అనే వాళ్ళే అమౌంట్ మేల్స్కి ఇస్తారు. అండ్ ఫీమేల్సే మేల్ హౌస్కి కూడా వెళ్తారు. బట్ మనకి బ్రైడ్ ప్రైస్లో ఎలాగా ఒక కాన్సెప్ట్ ఇలా తిరుగుతుంది, ఒక కాన్సెప్ట్ ఇలా తిరుగుతుంది. బట్ మనకి డౌరీలో మాత్రం ఫీమేల్ వాళ్ళే అమౌంట్ ఇస్తారు మేల్స్కి, అండ్ ఫీమేల్ వాళ్ళే మేల్ ఫ్యామిలీకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనం డౌరీలో అబ్జర్వ్ చేస్తాం. సో ఎందుకు పాజిబుల్ రీజన్స్ ఏంటి అంటే దాన్నే మనం ప్రీపెయిడ్ థియరీ అంటాము. ప్రీపెయిడ్ కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట, పాజిబుల్ రీజన్స్. ప్రీపెయిడ్ థియరీ, ఈ ప్రీపెయిడ్ థియరీలో ఏంటి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి మంచివాడు, ఒక అబ్బాయి మంచివాడు అనుకుంటే ఫీమేల్సే అమౌంట్ ఇచ్చి అతన్ని హోల్డ్ చేసుకుంటారు. మనం ప్రీపెయిడ్గా రీఛార్జ్ చేస్తామంటాం కదమ్మా, పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్ అని. ఆ సర్వీస్ బాగుంటుంది అని చెప్పేసి మనం ప్రీపెయిడ్గా రీఛార్జ్ అనేది చేస్తాం, అవునా కాదా. ఇక్కడ కూడా అలాంటిదే. ఒక మంచి వ్యక్తి మళ్ళీ కోల్పోతే బాధ అని చెప్పేసి ఫిమేల్సే అమౌంట్ ఇచ్చి అతన్ని సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఫిమేల్సే వాళ్ళ హౌస్ నుంచి మేల్ ఫ్యామిలీ హౌస్కి వెళ్తారు. దీన్నే ప్రీపెయిడ్ థియరీ అని అంటాము. నెక్స్ట్ ఏంటి, వెల్త్ డిఫరెన్షియల్. ఓకే, వెల్త్ డిఫరెన్షియల్స్ అంటే మేల్స్ అనేవాళ్ళు సొసైటీలో అందరూ ఒకలా ఉండరు కదా. ఒక మేల్ ఉన్నాడు, ఆ మేల్ మంత్లీ 10,000 సంపాదిస్తున్నాడు. మరొక మేల్ ఉన్నాడు, వాడు మంత్లీ 1 lakh సంపాదిస్తున్నాడు. మరొక మేల్ ఉన్నాడు, వాడు మంత్లీ 10 lakhs సంపాదిస్తున్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ఒక ఫిమేల్ ఉంది, ఆ ఫిమేల్ ఏంటి ఖచ్చితంగా అయితే ఈ 10 lakhs వాడిని కానీ లేదంటే 1 lakh వాడిని కానీ చేసుకోవాలి అనుకుంటుంది. సో ఇప్పుడు చేసుకోవాలి, వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఏమేంటి జనరల్గా ఫస్ట్ ఈ ఫిమేల్ అనేవాళ్ళు ఈ 10 lakhs మేల్కి చెప్తారనమాట, మేము ఎంత డౌరీ ఇస్తాము అని. అంటే ఇక్కడ వెల్త్ డిఫరెన్షియల్ వల్ల డౌరీ కాన్సెప్ట్ అనేది వచ్చింది. అంటే ఒక ఫిమేల్ మేల్ని వాళ్ళ వెల్త్స్ వల్ల, అతను ఎర్న్ చేసే ఇన్కమ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ హోల్డ్ చేసిన వెల్త్ వల్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట, చేంజ్ అనేది జరుగుతుంది. అంటే వెల్త్ డిఫరెన్షియల్స్ వల్ల ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా దీన్నే మనం కాంజుగల్ ఫండ్ థియరీ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, కాంజుగల్ ఫండ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫీమేల్ అనేవాళ్ళు మేల్ హౌస్కి వెళ్తున్నారు కదా. ఇప్పుడు మేల్ ఏంటి, వాళ్ళిద్దరూ న్యూ కపుల్ కదా. ఈ న్యూ కపుల్కి చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చుకోవడానికి అమౌంట్ అనేది ఫీమేల్ ఫ్యామిలీ నుంచి ఫీమేల్ తీసుకువస్తుంది. ఓకేనా, ఫీమేల్ ఫ్యామిలీ నుంచి ఫీమేల్ తీసుకువస్తుంది అనమాట. దాన్నే మనం కాంజుగల్ ఫండ్ అని అంటాము. న్యూ కపుల్ కాబట్టి న్యూ థింగ్స్ న్యూ ప్లేస్కి వెళ్ళి అడ్జస్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని కాంజుగల్ ఫండ్ అని అంటాము. సో ఈ విధంగా డౌరీ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నది అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆ ఫ్యామిలీలో ఒక మేల్ ఒక ఫిమేల్ ఉన్నారు, ఒక మేల్ ఒక ఫిమేల్ ఉన్నారు, వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్ అనమాట. ఇప్పుడు ఈ సిస్టర్కి మ్యారేజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ ఆస్తి ఏమైతే ఉంటుందో ఆమె కూడా ఆ హక్కు ఉంటుంది కదా. ఆ హక్కునే మనం డౌరీ కింద పెళ్ళి అయినప్పుడు ఇస్తున్నాము. ఓకేనా, డౌరీ కింద పెళ్ళి అయినప్పుడు ఇస్తున్నాము అనమాట. దీన్నే ఉమెన్స్ షేర్ ఆఫ్
ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఉమెన్స్ షేర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఉమెన్స్ షేర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని మనం అంటాం అనమాట. అంటే ఎస్, ఉమెన్ అనేది వాళ్ళ ఫాదర్తో చిన్నప్పటి నుంచి ఉంటున్నారు, ఫాదర్ మదర్ బ్రదర్స్తో ఉంటుంది కాబట్టి ఆమె కూడా వాళ్ళ ఫాదర్ అసెట్స్లో భాగం మాత్రమే. అందుకే మ్యారేజ్ అయిన తర్వాత ఆమె తన అమౌంట్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ డౌరీ కింద ఏమవుతుంది, దాన్ని మనం ప్రీపెయిడ్ థియరీ వల్ల చూస్తాము, అండ్ నెక్స్ట్ వెల్త్ డిఫరెన్షియల్స్ వల్ల చూస్తాము, కాంజుగల్ ఫండ్ కాన్సెప్ట్ కింద చూస్తాము, ఉమెన్స్ షేర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది చూస్తాము. ఉమెన్స్ షేర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చూస్తాం. బట్ పాజిటివ్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ డౌరీ సిస్టమ్ వల్ల కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయమ్మా. పాజిటివ్స్ ఆఫ్ డౌరీ ఏంటి అంటే, డౌరీ ఇవ్వడం వలన జనరల్గా ఏంటి, ఆ రిలేషన్ బిట్వీన్ ఆ మేల్ ఫ్యామిలీ మరియు ఇంకా ఫీమేల్ ఫ్యామిలీ ఇద్దరూ కూడా బాగుంటారు. వాళ్ళ రిలేషన్స్ అనేవి, ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి గ్రో అవుతాయి. ఆ తర్వాత మనము ఫీమేల్ అనేవాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం మేల్ అబ్యూజ్ అనేది ఫీమేల్ కింద చూడము. అంటే జనరల్గా ఇది పాజిటివ్. సొసైటీలో ఈ విధంగా జరుగుతుందా అనేది కాదు, బట్ జనరల్ సొసైటీలో ఏంటి, ఆల్రెడీ ఆమె అమౌంట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ మేల్ అనేవాడు అబ్యూస్ చేయకూడదు, ఫీమేల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మేల్స్ అనేవాళ్ళు కొత్త ఫ్యామిలీ సెటప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి కొత్త ఉద్యోగం కానీ, జాబ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఒక షాప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఫ్యామిలీ సెటప్ అనేది పెట్టుకోవచ్చు కొత్తగా వాళ్ళు పెళ్ళైనప్పుడు ఇచ్చిన డౌరీతో. ఓకేనా. అండ్ నార్మల్గా కూడా ఒకవేళ ఏదైనా ఆ మేల్ చనిపోయాడు, వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోతే ఈమె తెచ్చుకున్న డౌరీతోనే ఆమె నెక్స్ట్ జీవితాంతం బతకాలి అని చెప్పి కాన్సెప్ట్తో కూడా డౌరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డౌరీ అనమాట. బట్ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి, డౌరీ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది స్టేటస్ కింద తయారవడం. జనరల్గా ఫీమేల్స్ని పుడితేనే చాలామంది భయపడుతున్నారు, అమ్మో మనకి నెక్స్ట్ భారం అనిగా ఫీల్ అవుతున్నారు. అందువలన ఇన్ఫాంటిసైడ్ అనేది జరుగుతుంది. ఇన్ఫాంటిసైడ్ అంటే నథింగ్ బట్ చిన్నప్పుడే వాళ్ళని చంపేయడం, దాన్నే మనం ఇన్ఫాంటిసైడ్ అని అంటాము. ఓకే, దాన్ని మనం ఇన్ఫాంటిసైడ్ అంటాము అన్నమాట. ఈ ఫిమేల్స్ ఏమైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వీళ్ళ వల్ల మనకి ఎక్స్పెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళని చిన్నప్పుడే చంపేయడాన్ని మనం ఇన్ఫాంటిసైడ్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీస్ ఎక్కువ ఎర్న్ చేయలేదో వాళ్ళు జనరల్గా లేట్ మ్యారేజెస్ అనేవి చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళు డౌరీ ఇవ్వడం గురించి అరేంజ్మెంట్స్లోనే లేట్ మ్యారేజెస్ వైపు వెళ్తున్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ జనరల్గా చూస్తే డౌరీ డెత్స్ కూడా చూస్తాము. డౌరీ డెత్స్ ఏంటంట, పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు ఓకే మాకు 10 lakhs ఇవ్వండి అని, బట్ పెళ్ళికూతురు ఫ్యామిలీ వాళ్ళు ఏంటి, మేము అంత ఇచ్చుకోలేము, మేము కేవలం 5 lakhs మాత్రమే ఇస్తాము అని చెప్తారు. బట్ ఆ రిమైనింగ్ 5 lakhs గురించి ఆమెని అలాగ మ్యారేజ్ అయిన తర్వాత హెరాస్ చేస్తూ ఉంటారు. దాంతో మనం డౌరీ డెత్స్ కూడా చూస్తాము అని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ డౌరీ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి వాట్ ఈజ్ బ్రైడ్ ప్రైస్ అండ్ వాట్ ఈజ్ డౌరీ అనేది అర్థమైంది. ఈ విధంగా మనకి జనరల్గా ఎగ్జామినేషన్లో అయితే సింపుల్గానే వాట్ ఈజ్ బ్రైడ్ ప్రైస్ అని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది టోటల్ కాన్సెప్ట్. మనం నీట్గా 10 మార్క్స్కి సరిపోయినంత చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను నా నోట్స్ చూపిస్తాను, చూడండి అమ్మ ఒకసారి. చూడండి, ఇది నా నోట్స్, నా హ్యాండ్ రిటన్ నోట్స్ అనమాట. నేను వేరియస్ సోర్సెస్ అన్నీ చూసి నీట్గా కంపైల్ చేసుకుంది. మీరు మన ఆప్షనల్ క్లాసెస్లో జాయిన్ అయితే ఆంథ్రోపాలజీ, నేను ఈ నోట్స్ మొత్తం మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నేను ఇక్కడ శాంపుల్గా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడమ్మా. చూసారా, మ్యారేజ్ పేమెంట్స్, బ్రైడ్ ప్రైస్ అండ్ డౌరీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రైడ్ ప్రైస్ అంటే ఏంటి, రీజన్స్ నీట్గా అన్నీ మనం కంపైల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఓకేనా. ఇది నేను శాంపుల్గా మాత్రమే ఒక పేజ్ మాత్రమే పెట్టడం అనేది జరిగిందమ్మా. కేవలం శాంపుల్గా ఒక పేజ్ మాత్రమే పెట్టడం జరిగింది. మీరు మన క్లాసెస్ తీసుకుంటే నా నోట్స్ మొత్తం కూడా యాక్సెసిబిలిటీ అనేది మీకు వస్తుందన్నమాట. డైలీ ఒక టాపిక్ అనేది తీసుకొని మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి క్లాస్లో నోట్స్ కూడా చూపించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనివల్ల మీకు టోటల్ ప్రిపరేషన్ టైం అనేది 4 monthsలోనే లిమిట్ అయిపోతుంది. 4 monthsలోనే మీరు టోటల్గా దీన్ని కంప్లీట్ చేసేయగలరు. ఓకేనా.
ఒకసారి చూడండి అమ్మా, మనము ఆప్షనల్స్లో అందుకని డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. కేవలం ఈ డిస్కౌంట్ అనేది 15th ఏప్రిల్ చూడమ్మా, ఈ డేట్ 15th ఏప్రిల్ లోపల మీరు అమౌంట్ అనేది సింగిల్ షాట్లో కడితే 25,000 ఫీజు కాదు, కేవలం 22,500 మాత్రమే. 15th ఏప్రిల్ తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. సో ఆంథ్రోపాలజీ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. సో మీరు నా లైవ్ క్లాస్ ప్రతిరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ 4 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మనకి ఇదే కాదు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, పిఎస్ఐఆర్ ఉంటుంది, తెలుగు లిటరేచర్ ఉంటుంది. మనకి ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటుంది, లైవ్ రికార్డెడ్ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. చూడండి సార్, అంత ఎర్లీగా నేర్చుకోవడం మంచిదా అంటే ఎంత ఎర్లీగా నేర్చుకుంటే మీకు అంత టైం రివిజన్ చేయడానికి సరిపోతుంది, మీకు సరిపోతుంది అనమాట. అందుకే ఎర్లీగా తీసుకోమనడానికి ఫోర్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ కేవలం 15th ఏప్రిల్ వరకు ఆఫర్ అమ్మ. సో ఖచ్చితంగా వెంటనే ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. ఆరోజు మనం చూసాం కదమ్మా, టాపిక్ అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోట్స్ అనేది కూడా మన క్లాస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చూడండి, మనకి మరొక ఆఫర్ కూడా ఏంది ఉంటే, ఒకసారి మీరు అమౌంట్ పే చేశారంటే మీకు అన్ని ఆప్షనల్స్కి కూడా యాక్సెసిబిలిటీ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే మీరు ఒక ఆప్షనల్ ముందు తీసుకున్నారు, ఆ తర్వాత మరొక ఆప్షనల్ మీకు నచ్చింది అన్నా కూడా మీరు ఆప్షనల్ని స్విచ్ చేసుకోవచ్చు, వేరొక ఆప్షనల్కి మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. బట్ నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఒకసారి మీరు నా ఆంథ్రోపాలజీ క్లాస్ డైలీ అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఆంథ్రోపాలజీ తప్ప మరొక ఆప్షనల్ అనేది మీరు తీసుకోరు. ఓకేనా, సో చూసి ఖచ్చితంగా ఆంథ్రోపాలజీ అనేది తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.